అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం మొత్తం పూజలు వ్రతాలతో నెలంతా పండుగ వాతావరణమే. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు సౌభాగ్యం కోసం అయితే, చివరి రోజు వచ్చే శ్రావణ అమావాస్య సంతానం కోసం. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ 3 అమావాస్యతో ముగుస్తుంది. నెలంతా మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఆ రోజు కుదరని వారు శ్రావణంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అయితే దక్షిణాదిన తెలుగు నెలలు పాడ్యమితో మొదలై అమావాస్యతో ముగుస్తాయి. ఇందులో భాగంగా శ్రావణ మాసం చివరి రోజు అయిన అమావాస్య సెప్టెంబర్ 3న వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 3 సోమవారం మొత్తం అమావాస్య గడియలు ఉన్నాయి. సెప్టెంబర్ 4 మంగళవారం ఉదయం 6:07 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. అంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండడంతో పాటు ఈ రోజుని కూడా అమావాస్యగా పరిగణించబడింది. అమావాస్య వ్రతం చేసేవారంతా సెప్టెంబర్ 3నే ఆచరించాలి. ఈ రోజుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తే, మరికొన్ని ప్రాంతాల్లో భాద్రపద అమావాస్య రోజు పోలాల అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజుని మహారాష్ట్రలో పిరోపి అమావాస్య అని, ఉత్తర భారతదేశంలో హలియా అమావాస్య అని అంటారు. పోలాల అమావాస్య రోజు వృషభ పూజ చేస్తారు. దీని వెనుక ఓ కథనం ప్రచారంలో ఉంది. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొందుతాడు. ఆ గర్వంతో దేవతలను వేధించేవాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు భూలోకానికి వచ్చి అంధకాసురుణ్ణి శ్రీ మహావిష్ణువు సహకారంతో సంహరించాడు. ఈ సమయంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు నంది, స్వామి, మహర్షి అయిన శిలాదుని పొలంలో ఆది వృషభ రూపంగా నేను తనకి దొరికిన రోజు శ్రావణ బహుళ అమావాస్య. అందుకే ఆ రోజు వృషభ పూజ చేసిన భక్తుల అభీష్టాలు నెరవేరేలా ఆశీర్వదించమని వరం కోరుకున్నాడు నంది. అప్పట్నుంచి శ్రావణ మాసం అమావాస్య రోజు వృషభ పూజ చేయడం ప్రారంభించారు. ఇదే రోజు కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్య పూజను ఆచరిస్తారు. పోలాల అమావాస్య వ్రతం ఆచరించే వారికి సంతానానికి సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయి. సంతానం ప్రసాదించడమే కాదు, వారికి ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు కంద మొక్కను పూజించి దానికి పసుపు కొమ్మును కట్టి, పూజ అనంతరం ముత్తైదువులు ఆ పసుపు కొమ్మును మంగళసూత్రానికి కట్టుకుంటారు. ఆ పసుపు కొమ్ములు చిన్నారుల చేతికి కానీ మొలకు కానీ కడతారు. ఈ తోరం కడితే పిల్లలకు మృత్యు భయం ఉండదని విశ్వసిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.